వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే ఇట్లా మిగిలిన అన్నంతో ఎలా పోపు రైస్ వేసుకోవాలి స్పైసీగా చేయబోతున్నానండి. నా దగ్గర అయితే రైస్ మిగిలిపోయింది, కొంచెం రైస్ మిగిలిపోయిందండి. ఇప్పుడు చలికాలం కదా, అసలు ఇట్లా మళ్ళీ కానీ కర్రీ కానీ పచ్చడి కానీ వేసుకొని తిందామంటే అసలు తినాలనిపించట్లేదు. స్పైసీగా పోపు రైస్ వేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. మా అమ్మ అయితే చాలా చాలా స్పైసీగా వేసేదండి, కానీ నేను నా స్టైల్లో వేస్తాను, మా అమ్మ స్టైల్లో కాదు. ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఛానల్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే లైక్ ఇచ్చుకోండి. కొంచెం అల్లం అయితే వేసుకుంటున్నా. ఇది కొంచెమే అండి, అందుకే కొంచెమే వేసుకున్నా. అల్లం మరి బాగా వేసుకుంటే అల్లం ఫ్లేవర్ బాగా వస్తుంది. సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నా. రుచికి సరిపడా కారం. ఇంకొంచెం కారం గట్టిగానే తింటా, అందుకే ఎక్కువ వేసుకున్నా. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇవి బాగా కలిపేసుకున్నా. మా అమ్మ అయితే అసలు లవంగాలు దంచేసేదండి. లవంగాలు అండ్ ఇందులో ఆయిల్లో ఎగ్గు కొట్టి పొడి చేసి అందులో ఈ రైస్ వేసేది. కానీ లవంగాలు కొట్టి వేసుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది. కానీ కడుపులో ఒకే మంట. తినగానే అసలు ఇప్పుడు ఏది తిన్నా ఒంటికి పడతలేదు. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే ఆవాలు వేసుకున్నా. మా ఆయన ఆవాలు తెమ్మంటే పెద్ద ఆవాలు తెచ్చిండు, మేము మొత్తం పని కిందనే పడుతున్నాయి. జీలకర్ర వేసుకున్నా. ఇది వేడయ్యాక ఎండుమిర్చిలు, కొంచెం పసుపు వేసుకున్నాను. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఇక ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసేయాలి. ఈ వేడి వేడి రైస్లకు ఉల్లిగడ్డ నంచుకొని తింటే ఏమన్నా ఉంటుందా టేస్ట్? సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా పొగలు కప్పుకుండగానే వేడి వేడిగా తినాలి. ఇటు పొగలు రావాలి తింటా అంటే, అటు నోరు గారితేనే టేస్ట్ బాగుంటుందండి. అబ్బా ఏమన్నా ఉందా టేస్ట్? సూపర్. ఈ కారం జస్ట్ ఈ కారం అన్నానికి అసలు ఏది పనికిరాదు, ఏ బిర్యానీ పనికిరాదు. జ్వరం వచ్చినప్పుడు అయితే అసలు నోరు టేస్ట్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. టేస్ట్ మన జ్వరం దెబ్బకు దింకపోతుంది అనుకుంటే నమ్మండి. నేను ఇలానే ట్రై చేస్తాను అండి. జలుబైనప్పుడు కూడా ఇలాగే. ఇంకా ఇంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పచ్చగా దంచి ఎక్కువ వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చల్లగా ఉంటే ట్రై చేయండి. చల్లనమే కాదు, ఇంట్లో కర్రీస్ లేకుండా కూడా ట్రై చేయండి.